హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అసలు ఫ్యూచర్ సిటీలో ఏం రాబోతున్నాయి, ఏమైనా ప్రోగ్రెస్ ఉందా, రీసెంట్ గా వస్తున్న అప్డేట్స్ ఏంటి, ఈ ఫ్యూచర్ సిటీని నమ్మి ఇక్కడ అసలు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రెసెంట్ గవర్నమెంట్ ఈ ఫ్యూచర్ సిటీని మొత్తం 30,000 ఎకర్స్ లో డెవలప్మెంట్ చేయబోతున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ కడుతున్న ఏరియా కందుకూరు మండలంలోని కొన్ని విలేజెస్, యాచారం మండలంలోని కొన్ని విలేజెస్ కలుపుకొని ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ లో భాగంగా యాచారం మండలంలోని మరికొన్ని విలేజెస్, కడతల్ మండలంలోని ముద్విన్ వరకు రాబోతుంది. ప్రెజెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 4 years లో కంప్లీట్ చేయాలి అని ప్రెస్టేజియస్ గా తీసుకున్న ప్రాజెక్ట్ స్కిల్ యూనివర్సిటీ. ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కందుకూరు మండల్ బేగిర్కంచ విలేజ్ లో రాబోతుంది. ఇది ఆల్మోస్ట్ మనకి 200 crores బడ్జెట్ లో వస్తుంది. ఈ ప్రాజెక్ట్ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. మహేంద్ర గ్రూప్ ఆనంద్ మహేంద్ర గారిని ఈ యూనివర్సిటీకి చైర్మన్ గా నియమిస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ప్లాన్, ఆల్రెడీ హైదరాబాద్ మలక్పేట్ లో 150 acres లో ఉన్న రేస్ క్లబ్ ని ఇక్కడికే షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అలానే హైదరాబాద్ గోల్ఫ్ సిటీ అని ఇంటర్నేషనల్ లో 250 acres లో పెద్ద గోల్ఫ్ కోర్స్ ని కూడా రాబోతుంది. దీన్ని PGA ప్రొఫెషనల్ గోల్ఫర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా వాళ్ళ సహకారంతో డెవలప్ చేయబోతున్నారు. వీటితో పాటు వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇది ఆల్రెడీ మనకి శంషాబాద్ కి తుక్కుగూడకి మధ్యలో కన్స్ట్రక్షన్ లో ఉంది. మరొకటి ఫోర్త్ సిటీలోనే 70 acres లో ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫాక్స్కాన్, ఇది ఆల్రెడీ కొంగర్కలాన్ దగ్గర కన్స్ట్రక్షన్ అయిపోయి ప్రెసెంట్ రోబోటిక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దీని ఎక్స్టెన్షన్ మనకి ఫోర్త్ సిటీలో ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫోర్త్ సిటీ అనేది మనకి నియర్ ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల 250 acres లో AI సిటీ కూడా ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక 200 acres లో స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది. దీంతో పాటు వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం కన్స్ట్రక్షన్ చేయడానికి BCCI ముందుకు వచ్చింది అని రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. అలానే ఫర్నిచర్ పార్క్ కి 450 acres లో IIHT హ్యాండ్లూమ్ టెక్నాలజీకి సంబంధించిన యూనివర్సిటీ కూడా ఇక్కడే రాబోతుంది. అండ్ సౌత్ కొరియాకి సంబంధించిన యంగ్ వన్ కార్పొరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో 20 acres లో ఫ్యాషన్ టెక్నాలజీ యూనివర్సిటీ కూడా ప్లాన్ చేస్తున్నారు. అండ్ రీక్రియేషనల్ జోన్ కి 550 acres కేటాయించారు. రీక్రియేషనల్ జోన్ అంటే లైక్ మనకి పార్క్స్, ప్లే జోన్స్, సోషల్ యాక్టివిటీస్ చేసుకునే ఓపెన్ స్పేస్ లాంటిది. ఈ ఫ్యూచర్ సిటీలోనే హెల్త్ సిటీ కోసం 500 acres కేటాయించారు. వీటితో పాటు ఓల్డ్ ఫార్మా సిటీ ప్లాన్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేయబోతున్నారు. 5,000 acres లో నాన్ పొల్యూటెడ్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే దాదాపుగా 300 ఫార్మా కంపెనీస్ కూడా ఎన్రోల్ చేసుకున్నాయి. అలాగే శాటిలైట్ టౌన్షిప్, స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్ కోసం దాదాపుగా 4,000 acres అయితే కేటాయించబోతున్నారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన జోన్ కూడా ఈ ఫ్యూచర్ సిటీలోనే ఇంక్లూడ్ చేశారు. ఈ ఫ్యూచర్ సిటీని ఆనుకొని ఉన్న 2,000 acres రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో జూ పార్క్, నైట్ సఫారీ అండ్ ఎకో టూరిజం పార్క్ ఏర్పాటు చేయాలి అన్నది గవర్నమెంట్ ప్లాన్. ఈ ఫ్యూచర్ సిటీ పనులను పర్యవేక్షించడానికి రంగారెడ్డి జిల్లా ప్రీవియస్ కలెక్టర్ శశాంక్ గారిని నియమించింది తెలంగాణ గవర్నమెంట్. నానక్రమగూడలో ఉన్న HMDA గ్రోత్ కారిడార్ ఆఫీస్ ని కూడా కేటాయించారు. సో ఇది ఫ్యూచర్ సిటీ ప్లాన్. ఈ ప్లాన్ కి సంబంధించి ఒక అన్అఫీషియల్ మ్యాప్ కూడా ఒకటి ఉంది. సో ఎక్కడెక్కడ ఏం రాబోతున్నాయో ఈ మ్యాప్ లో మనకి క్లియర్ గా చూడొచ్చు. ఈ స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపుగా 300 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది వేయబోతున్నారు. ఇది ఇనిషియల్ స్టేజ్ లో రావియాల నుంచి రాబోతుంది. సెకండ్ ఫేజ్ లో రీజనల్ రింగ్ రోడ్ వరకు కలపబోతున్నారు. దీనికోసం ఆల్మోస్ట్ 440 acres సేకరించాల్సి ఉంది. ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఈ రోడ్ కి సంబంధించి మార్కింగ్ కూడా అయిపోయింది. ప్రెసెంట్ సర్వే అయితే జరుగుతుంది. ఇవి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఈ ప్లాన్స్ ని నమ్మి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అంటే ఎయిర్పోర్ట్ కి నియర్ బై లో ఉన్న గవర్నమెంట్ దగ్గర ఉన్న అతి పెద్ద ల్యాండ్ లాట్ ఇది. ఇవి రైతుల నుంచి తీసుకున్న ల్యాండ్ కాబట్టి ఖచ్చితంగా డెవలప్ చేయాల్సిందే. ఇప్పటి వరకు నేను చెప్పిన కంపెనీస్ కానీ యూనివర్సిటీస్ రిలేటెడ్ ల్యాండ్స్ శ్రీశైలం హైవేకి చాలా క్లోజ్ గా ఉన్నాయి. ఈ శ్రీశైలం హైవేలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే బెస్ట్ లొకేషన్ కందుకూర్ అండ్ కడతాల్ లొకేషన్. ఈ ఏరియాలో క్లియర్ టైటిల్, బెస్ట్ డెవలప్మెంట్స్ ఇస్తూ రీజనబుల్ ప్రైస్ లోనే వెంచర్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.